వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి 30 మందికి వాల్పూల్ 1.5 టన్ ఏసీ, ఎంఐ టీవీ 43 ఇంచ్, డబుల్ డోర్ ఫ్రిజ్, సింగిల్ డోర్ ఫ్రిజ్, 32 ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినో. ఆ పైన గెలుపొందిన వారికి కన్సోలేషన్ ప్రైజ్ కింద 1 సంవత్సరం వ్యాలిడిటీతో 2% డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినో. గమనిక, ఈ ఆఫర్ తేదీ 19/7/2024 అనగా శుక్రవారం నుంచి 20/10/2024 తేదీ వరకు వర్తించును. లక్కీ డ్రా మా షాప్ యందు 20/10/2024 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి తీయబడినో. తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం, విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ఇంకా తీకు ముందే ఖాళీ అవుతున్నట్టుంది. ఈ శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది. మా ప్రభుత్వంలో దాని 30 పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్కి అభివృద్ధి చేద్దామంటే 30 పడకల ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి. ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని కొత్తగా ఆసుపత్రులు ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గత క్యాబినెట్లో నిన్న జరిగింది కదా, ముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకున్నాం. వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం, కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నారు, అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు. హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టు పడ్డాయి. వీటి కారకులు గత పాలకులు. అంటే ఈ 2 నెలలు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారా? మీరు అంటుంది ఈ 2 నెలలు ఎవరో కొత్త వాళ్ళు రాలేదు కదా. గతంలో 100% వైద్యం జరిగింది మీరు అంటున్నారు. ఈ 2 నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే. ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం. అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది. బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయాల. అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు. జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది, కానీ స్థాయి పెరగలేదు. ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు. తెరకు ముందే ఖాళీ అయింది. దాని గురించి మాట్లాడుతున్న పనిలా. ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి, వేలాదికి వెళ్తా ఉంటాయి. నేను చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తా ఉంటారు. ఈరోజు మొదలవుతున్నట్టుంది. మేమైతే ఆకర్షించబోతున్నట్టుంది. మీకు అత్యంత ఆప్తుడు. మీరు ఆయన్ని అడిగితే సమాధానం బాగా వస్తుంది. వెయిట్ చూడండి.